నేను ఇంకా వెళ్ళాను అనమాట. వెళ్తే మా అక్క ఫోన్ చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో బాగా బొద్దింకలన్నీ వచ్చేసినాయి, నీ ఇంటి తాళం అమ్మ దగ్గర ఉంది కదా, మేము నీ ఇంటికి వెళ్తాము, ఇక్కడ పిల్లాడు ఉండలేకపోతున్నాడు ఇక్కడ అంటే నాకు కొంచెం డౌట్ వచ్చింది, టామీ గాడు అక్కడే ఉన్నాడు కదా అని. కానీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, చిన్న బాబు ఉన్నాడు కదా అని, సరే వెళ్ళండి అని చెప్పాను. నేను వెళ్ళడానికి ఒక 3 days పట్టిందనమాట వెళ్ళి రావడానికి. ఆ 3 daysకి సరిపడా ఫుడ్ అయితే నేను టామీ గడికి ప్రిపేర్ చేసి పెట్టేశాను. నేను శుక్రవారం వెళ్ళాను, ఆదివారం నైట్కి ఇంటికి వచ్చి చూసేసరికి వాళ్ళందరూ హాల్లో మాట్లాడుకుంటున్నారు. నా టామీ ఏమో నాకు ఎక్కడ కనిపించట్లేదు, వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని వాడి రూమ్లోకి వెళ్ళి చూస్తే అక్కడ లేడు. అక్క ఈ టామీ ఏడంటే ఏమో ఎక్కడో ఉంటుంది చూడు అని కొంచెం నిర్లక్ష్యంగా చెప్పింది. సర్లే తనకి ఈ మధ్యన అంత ఇష్టపడట్లేదు కదా అని నేను వదిలేశాను. అటు ఇటు తిరిగి చూసేసరికి బాత్రూమ్ నుండి చిన్నగా కూయి అన్న సౌండ్ వస్తుంది కదా, కుక్కల్లో నీరసంగా ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు ఆ సౌండ్ వినిపిస్తుంది. నేను ఆ సౌండ్ ఎక్కడి నుండి వస్తుందా అని చూస్తే అది మేము అసలు యూజ్ చేయని బాత్రూమ్ ఒకటి ఉంటుంది, ఆ బాత్రూంలో ఉంది అది. నేను వెంటనే ఎత్తుకుని హాల్లోకి తీసుకెళ్ళి వాడిని, అక్క ఏంటక్క ఇది బాత్రూంలో ఎందుకు ఉంది టామీ అని అడిగితే, పిల్లాడు ఇబ్బంది పడుతున్నాడు దాన్ని చూసి, అందుకే నేను వాడిని తీసుకెళ్ళి బాత్రూంలో కట్టేశాను అంది. ఎప్పుడు కట్టేసావు అంటే మేము వచ్చిన వెంటనే 1 గంట 2 గంటలకి వాడి పిల్లాడిని కొంచెం ఇబ్బందిగా పడుతున్నాడు అందుకే అలా చేశాను అంది. వాళ్ళు వచ్చి అప్పటికి 2 days అయింది. 2 days నుండి నా టామీ కనీసం ఏం తినలేదు, తాగలేదు, వాళ్ళు కనీసం పెట్టడానికి కూడా ట్రై చేయలేదు. అందుకే అదంత నీరసంగా అయిపోయింది. నాకు వెంటనే అక్క నువ్వు వెంటనే పిల్లాన్ని తీసుకొని ఇంట్లో వెళ్ళిపో అక్క, ఆ ఇంట్లో బొద్దింకలు ఉన్నా ఏమున్నా నాకు అనవసరం అనేసరికి మా అక్క మా అమ్మ ఏంటి అలా అంటున్నావు, పిల్లాడిని వెళ్ళిపోమంటావా కుక్క కోసం, అదైనా బాగానే ఉంది కదా, ఒక ఫుడ్ పెడితే అదే సెట్ అయిపోతుంది అన్నారు. మీరు ఇంక మాట్లాడొద్దు, మర్యాదగా ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోగాను కానీ వాళ్ళు నన్ను తిట్టుకుంటూ వెళ్ళిపోయారు. తర్వాత కొన్ని రోజులకి మా అక్క కాల్ చేసి, వారంలో 2 రోజులు పిల్లాడిని చూసుకోవా, నేను జాబ్కి వెళ్తున్నాను, అమ్మ 3 రోజులు చూసుకుంటుంది, నువ్వు ఎలాగో వర్క్ ఫ్రమ్ హోమే కదా అంది. నేనైతే చూసుకోనక్క, నువ్వు నా టామీకి చేసి నాకు ఇంకా గుర్తుంది, నేను దాన్ని ఎప్పటికీ మర్చిపోను అనేసరికి మా అక్క ఏంటి నువ్వు కుక్కకు చేసింది ఇంకా గుర్తుంచుకుంటున్నావా, అయినా వాడిని నీకు నాకు కొడుకే కదా అని ఇలా ఎమోషనల్గా నన్ను కొంచెం మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేసింది. కానీ అక్క నువ్వు చేసింది మంచి పని అయితే కాదక్క, దాన్ని కూడా ఒక ప్రాణమే కదా, నువ్వు దాన్ని అలా 2 రోజులు ఎలా ఉంచుతావు అక్క, నేను చూసుకోను, వాడు నాకు కొడుకే కానీ నాకు మాత్రమే కొడుకు కాదు కదా, వాడి బాధ్యత నేను అసలు తీసుకోవాలనుకోవట్లేదు, నేను తీసుకోను, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, అమ్మకి ఏం చెప్పుకుంటావో చెప్పుకో అని కాల్ కట్ చేసేసాను. మీరు కనుక నా పొజిషన్లో ఉంటే ఏం చేస్తారో కామెంట్ చేసేయండి. Part 1 కావాలంటే